సో హే గాయస్, దిస్ ఇస్ సూర్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో గాయస్, ఏంటంటే మీరు నా లాస్ట్ వీడియో చూసినట్టయితే మనం రైవల్ బ్యాటిల్ చేసి మన స్టార్టర్ని అందుకొని జస్ట్ ల్యాబ్ బయటకు వచ్చాము. ఇంకో విషయం గాయస్, మీరు ఈ వీడియో లెంత్ చూసి కొంచెం భయపడతారు అనుకుంటా. 23 minutes 28 seconds, కానీ బేసిక్ కదా, ఫస్ట్ కదా, మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంత టైం పెట్టాల్సి వచ్చింది వీడియోకి. సో గైస్, కొంచెం ఓపిక చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్తే స్టార్ట్ నొక్కితే ఇలా మెన్యూ అనేది పాపప్ అవుద్ది. సో ఇందులో పోకీమాన్ బ్యాగ్, సూర్య అంటే నా ప్రొఫైలు, సేవ్ ఆప్షన్ ఇవన్నీ ఉంటాయి. పోకీమాన్ ఆప్షన్లోకి వెళ్తే చార్మెండర్ మనం తీసుకున్నది, దాన్ని క్లిక్ చేసుకుంటే అది మన పోకీమాన్ యొక్క పిక్, అది దాని టైప్ అట్రిబ్యూట్. ఇటుపక్క స్క్రోల్ చేస్తే దాని యొక్క హిడెన్ ఎబిలిటీ, ఇదేమో ఎక్స్పీరియన్స్, అదేమో స్టాట్స్ అనమాట. అటాక్ ఎంత, ఈ డిఫెన్స్ ఎంత అయ్యి. ఇటుపక్క స్క్రోల్ చేస్తే మన మూవ్ సెట్స్. నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే ఐటమ్స్ అనమాట. పోకీమాన్కి బెర్రీస్ కానీ ఇంకేమన్నా న్యాచురల్గా ఇచ్చేవి ఐటమ్స్ ఇచ్చామనుకోండి, బ్యాటిల్లో ఒక టర్న్ వేస్ట్ అవ్వకుండా దాన్ని అదే హీల్ చేసేసుకుంటుంది. వాటి వల్ల అంత ఇంపార్టెన్స్ ఉంటుంది హెల్త్ ఐటమ్స్ వల్ల. సో వాటిని మీరు తక్కువ అంచనా వేయకండి. మీకు ఎక్కడన్నా బెర్రీస్ అలాంటివి ఏమన్నా దొరికినాయా, పోకీమాన్స్కి పెట్టండి, మీ టర్న్ వేస్ట్ అవ్వకుండా ఈజీగా అవుద్ది. సో గైస్, ఇది చూస్తే బ్యాగ్ సెక్షన్లో 3 పాకెట్స్ అంటూ ఉంటాయి. బెర్రీ పాకెట్, కీ పాకెట్, నార్మల్ పాకెట్, బాల్ పాకెట్. బాల్లో పోకీబాల్ పాకెట్ ఇలాంటివి చాలా ఉంటాయి. అది మీకు రాని తెలిసి వస్తుంది. ఇదేమో మన ట్రైనర్ కార్డ్ అనమాట. ఇందులో మన మనీ ఎంత ఉన్నాయి, మనం ఎంత టైం ఆడాము, మన ట్రైనర్ ఫేస్ ఏంటి, ఎన్ని బ్యాచెస్ అనేవి గమనించాము అయ్యి. సో గైస్, ఇది మాత్రం పక్కా మైండ్లో పెట్టుకోండి. మీరు ఆడి వెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి సేవ్ చేయాలి. ఎందుకంటే ఈ గేముల్లో ఆటో సేవ్స్ అనేవి ఉండవు. మీరు కనుక సేవ్ చేయకుండా ఆడి మళ్ళీ ఇక్కడి నుంచి ఆడదామని రేపు పొద్దున్న ఓపెన్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచే వస్తుంది. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకొని సేవ్ చేసుకొని వెళ్ళండి. అటు వెళ్ళండి. ఇట్ జస్ట్ 1 minute అనమాట. సేవ్ చేయకపోతే ఇప్పుడు దాకా ఆడిన ప్రోగ్రెస్ అంతా పోద్ది. సో చూడండి, ఇప్పుడు నేను మీకు క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నాను. నేను ఎక్కడైతే నిలబడ్డానో అక్కడి నుంచే మళ్ళీ వస్తుంది సేవ్ చేస్తే. సేవ్ చెయ్యలేదు అనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇదిగోండి, మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడే కరెక్ట్గా నిలబడ్డాం. సేవ్ అనేది అంత ఇంపార్టెంట్. ఇది ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ పెద్ద పనికిరావండి, వేస్టే. బ్యాటిల్ సౌండ్ అంటే మీకు కళ్ళకు కనువిందుగా ఉండేటట్టు టెక్స్ట్ స్పీడ్ ఎట్లా ఉండాలి, మీడియమా స్పీడా, ఫ్రేమ్స్ ఎట్లా ఉండాలి. మీరు టెక్స్ట్ స్పీడ్ని ఎక్కువ చేయకండి, ఫాస్ట్ అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు అసలే కొత్త కదా. ఇది గడ్డి. మీరు గడ్డిలో ఉంటేనే పోకీమాన్స్ అనేవి ఎన్కౌంటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిడ్జీ అనేది ఎన్కౌంటర్ అయింది. మీరు గడ్డిలో ఉంటేనే పోకీమాన్ అనేది ఎన్కౌంటర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అవి మన మూవ్ సెట్. స్క్రాచ్, మీరు నా కిందటి వీడియోలో చూసినట్టయితే ఎవరి హెల్త్ ఫస్ట్ 0 కింద ఇదవుద్దో వాళ్ళు ఓడిపోయినట్టు. సో మనం దీనికంటే ఒక 3 లెవెల్ ఎక్కువ కాబట్టి, డబల్ లెవెల్ కాబట్టి మనకి డిఫెన్స్ ఎక్కువ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ అటాక్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఈజీగా సర్వైవ్ అవ్వగలం. అండ్ గాయస్, మీరు ఇలా పట్టుకున్నాము, ఇలా పోకీమాన్ ఇప్పుడే వచ్చింది, నేను డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోతాను అంటే కుదరదు. మీరు ట్రైన్ చేయాలి కొంచెం. దీన్ని ట్రైన్ అంటే ఏం లేదు, ఇలా వైల్డ్ పోకీమాన్తో బ్యాటిల్ చేస్తుంటే కింద మీకు చూసేటట్టయితే EXP అనేది ఉంది కదా, అది కొంచెం
పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రతి వైల్డ్ ఎన్కౌంటర్ని కొట్టినప్పుడు, వైల్డ్ అనే కాదు, ఏ ట్రైనర్ బ్యాటిల్ చేస్తున్నా సరే ఆ కింద బ్లూ లైన్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, అది పడిపోయింది 24 XP. ఆ XP పాయింట్స్ వల్ల ఈ కింద బ్లూ లైన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ XP లైన్ ఒకటి రీచ్ అయ్యాక పోకీమాన్ అనేది ఒక లెవెల్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు చూడండి, లెవెల్ పెరగటంతో అటాక్, డిఫెన్స్, ఈ స్టాట్స్ అన్నీ పెరుగుతాయి. ప్లస్ అప్పుడప్పుడు కొత్త మూవ్స్ కూడా నేర్చుకుంటాయి. చార్మెండర్ ల్యాండ్ ఎంబర్ అనేది ఇది ఫైర్ టైప్ కదా, దీని ఫైర్ అట్రిబ్యూట్ మూవ్స్. ఇప్పుడు ఫైర్ పోకీమాన్ ఉట్టి ఫైర్ మూవ్స్ నేర్చుకుంటుంది అని అనుకోవడం తప్పే. ఎందుకంటే దానికి బాడీ షేప్ బట్టి దానికి నచ్చింది, దానికి పనికొచ్చేవి నేర్చుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, మీకు కొత్త మూవ్ యొక్క జలక్. సరిగ్గా ఉంది కదా, ఒక్క దెబ్బతో పండింది రేట. సో గైస్, ఇప్పుడు మనం పైకి ఎందుకు వెళ్తున్నాం అంటే, ఇదొక వెరిడియన్ సిటీలో మనం పోకీమాన్ ప్రొఫెసర్ యొక్క పని ఒకటి చేయాలి. ఇది గుర్తుపెట్టుకుంది గైస్, ఇది పోకీమాన్ సెంటర్. ఈ పోకీమాన్ సెంటర్ అనేది మీ పోకీమాన్ HP 0 ఉందనుకోండి, 0 కాదండి, ఇప్పుడు రెడ్ బ్లూలో ఉంది, రెడ్ ఎల్లోలో ఉందనుకోండి, మీరు ఈ నర్స్తో మాట్లాడితే మీకు ఫుల్ హెల్త్ వచ్చేస్తుంది గ్రీన్లోకి. దీనికి మీకు ఎటువంటి ఛార్జెస్ ఇది తీసుకోదు. మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఇందాక ఎల్లోలో ఉండాలి, ఇప్పుడేమో గ్రీన్లోకి వచ్చేసింది. చాలా చాలా కన్వీనియంట్ ఇది. మీకు ఎలా కాదు, దారిలో ఎక్కడ పోకీమాన్ సెంటర్స్ లేకపోతే మార్ట్ ఉంటుంది, పోకీమాన్ మార్ట్. ఇదిగోండి పోకీమాన్ మార్ట్. ఆ మార్ట్లో మీకు నచ్చినవన్నీ దొరుకుతాయి. హెల్త్ పెరిగాయి, పోర్షన్స్ అలాంటివి. ఇప్పుడు కొనలేమండి, ఎందుకంటే వీడు ప్రొఫెసర్ ఒక్కొక్క పార్సల్ ఇమ్మంటున్నాడు. మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం వీళ్ళతో మాట్లాడలేం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి ఎలా కొంటామో అర్థమవుతుంది మీకు. మాట అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు పోర్షన్స్ అవన్నీ ఇది చేసుకోండి. సో ఈ లెడ్జులు చూసారా, మీరు పైనుంచి కిందకి దూకొచ్చు కానీ కింద నుంచి పైకి వెళ్ళారు. ఇలా గెంతుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, గ్రాస్ని అవాయిడ్ చేసుకుంటూ. ఇదివరకు అయితే కింద నుంచి పైకి వెళ్ళాం కాబట్టి అటు నుంచి వచ్చాం గ్రాస్లోంచి. ఇప్పుడు గ్రాస్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, అటు నుంచి కూడా రావచ్చు. బట్ నేనేదో ఈలోపు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఎవరితో అన్నా దొరికితే బ్యాటిల్ చేసి అని ఇలా గడ్లోకి వచ్చానే తప్పితే మిగతా ఏమీ లేవు. ఇక్కడ చూడండి, ఫైట్ ఎంబర్ 1 షాట్ అంతే. టెయిల్ విప్ అనేది ఏంటంటే మన డిఫెన్స్ అనేది తగ్గేస్తుందండి. ఇప్పుడు 10 ఉందనుకోండి, ఓ దెబ్బ తగిలితే 1/2 HP పోయింది. ఇప్పుడు ఈ టెయిల్ విప్ వేయగానే ఆ 10 HP, ఆ డిఫెన్స్ 10 కాస్త 9 అయింది. డిఫెన్స్ ఎంత తక్కువ ఉంటే దెబ్బ అంత గట్టి తగులుతుంది. ఇలా బఫర్ మూవ్స్ కూడా ఉంటాయి, మన అటాక్ని పెంచేవి, మన డిఫెన్స్ని పెంచేవి, అలాంటివి. సో ఎట్టకేళ్ళకు మనం ఈ పోకీమాన్ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. ఆయన పార్సల్ ఆయనకి తిరిగి ఇచ్చేస్తున్నాం. డెలివర్డ్ డాగ్స్ పార్సల్. ఈడొకడు మా నదల్లో సావడు. ఇప్పుడు ఈయన మీరు సరిగ్గా చూసేసరికైతే మనకి ఆ వెనక 2 రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, వాటినే పోకేడెక్స్ అంటారు. పోకేడెక్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఎన్సైక్లోపీడియా టైప్ అనమాట. మీరు చూసిన పోకీమాన్స్ అన్నీ, చూసినవి పట్టుకున్నవి అన్నీ అందులో కనబడతా ఉంటాయి. మీరు ఒకవేళ పిడ్జీ ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఆ పోకేడెక్స్లోకి వెళ్ళి పిడ్జీ అని నొక్కితే అది ఏ ఏరియానో ఏంటో మొత్తం చూపించేస్తుంది. మనం చూసిన ప్రతిదీ ఏరియా. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడిది స్టార్టర్స్ అనేవి దొరకవండి, ఎక్కడా దొరకవు. మీకు రాను అర్థం అవుతుంది కదా. పోదలరా బాబు, అమ్మయ్య, నసోదులేడు.
ఇప్పుడు చూడండి బయటకు వచ్చాము. ఇది మన హోమ్. మీకు అంత తొందరగా పోకీమాన్ సెంటర్ దొరకదు కాబట్టి ఇక్కడ వీళ్ళు మామతో మాట్లాడితే వీడికి కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది. ఆ రెస్ట్ దొరకడం వల్ల పోకీమాన్స్ హెచ్పి అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. చీపెస్ట్ పోకీమాన్ సెంటర్ అనమాట, చీపెస్ట్ అండ్ క్లోజెస్ట్. సో ఇది ఆ గ్యారీ గాడి కొంప. అది ఆ లెక్క. మనం ఆ లెక్క దగ్గర నుంచి టౌన్ మ్యాప్ అనేది తీసుకుంటున్నాం. మీరు మర్చిపోకండి, టౌన్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, మీరు నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అని చెప్పేదే టౌన్ మ్యాప్. మీరు దాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇదిగోండి బ్యాగ్లో కీ ఐటమ్స్లో ఉంటుంది ఇలాంటి వాటి టౌన్ మ్యాప్. మనం రిజిస్టర్ చేసుకోవడం వల్ల స్టార్ట్ బటన్ పక్కన ఒక సెలెక్ట్ బటన్ ఉంటుంది. ఆ సెలెక్ట్ బటన్ టైప్ చేసి వెంటనే ఇలాగా మనం ఏది రిజిస్టర్ అయితే అది వచ్చేస్తుంది. ఇదిగోండి మన టౌన్ మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ అడ్వెంచర్. పిడ్జి లెవెల్ 8. ఇలాగ మీరు ఇది చేస్తూ ఉండాలి. ఇక కావాలని వెళ్తున్నానండి, ఎందుకంటే కొంచెం మనకు కూడా ఇప్పుడు సర్టైన్ టైం పెట్టి బ్యాటిల్ చేసే కంటే ఇట్లా బ్యాటిల్ చేయడమే బెటర్ అనిపిస్తుంది కదా. సో నేను కావాలని గట్లోకి వెళ్ళి బ్యాటిల్ చేస్తున్నా ట్రైన్ చేయడానికి. అందుకే గాయస్ మీకు ప్రతిదీ చూపించాలి కదా, అందుకే మీకు కొంచెం ఫస్ట్ 2 వీడియోస్ అన్న పూర్తిగా చూపిద్దామని. తర్వాత వాటిల్లో మ్యాక్సిమం నేను మీకు ముఖ్యమైన గేమ్ ప్లేని చూపిస్తాను. ఎందుకంటే మీకు ట్రైనింగ్ అవి ఏం చూపించాను. ఎందుకంటే మీరు ట్రైనింగ్ ఏముంది, ఇక ఇప్పుడు మీకు అర్థమైంది కదా, గడ్డిలో తిరిగి దేనన్నా కొడితే ఎక్స్పీ వస్తుంది. ఎక్స్పీ వల్ల లెవెల్ పెరుగుద్ది, అదే ట్రైనింగ్. రన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీ ఆపోనెంట్ పోకీమాన్ కంటే మీది గొప్ప అనుకోండి, గొప్ప అంటే హై లెవెల్ అనుకోండి, మీరు రన్ నొక్కగానే మీరు పారిపోవచ్చు అనమాట దాని నుంచి. అదే కాకుండా మీరు ఇప్పుడు మన చార్మెంటర్ లెవెల్ 8 ఉంది, అది లెవెల్ 12లో 13 ఉందనుకోండి, మ్యాక్సిమం మన రన్ నొక్కగానే అదేంటి కాంట్ ఎస్కేప్ అని వస్తుంది. ఎందుకంటే అది దానికి బెటర్ స్పీడ్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల మన అది వదలదు అనమాట. స్క్రాచ్ సో గైస్ ఇంకోండి రెడ్ హెచ్పి అయింది. ఏ పోకీమాన్ అన్న పట్టుకోవాలంటే ఫస్ట్ మీరు దాన్ని రెడ్ హెచ్పి కింద చేయాలి. దాన్ని మొత్తం ఫెయింట్ చేసేయకూడదు, దాని హెచ్పిని 0 చేసేయకూడదు. చేసి మీరు బ్యాక్ అండ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ పోకీబాల్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేసి యూజ్ చేయాలి. గాట్చా. పిడ్జి వాస్ కాట్. ఇప్పుడు ఇంకా పిడ్జి మన ఎలా అయిపోద్ది అనమాట. ఇదిగోండి పిడ్జి డేటా వాజ్ యాడెడ్ టు పోకేడెక్స్. మనం పట్టుకున్నాము. దీనికి ఏమైనా నిక్ నేమ్ ఇవ్వాలా వద్దా అనేది. సో ఇదిగోండి మన కింద చూస్తే మన పార్టీలో పిడ్జి కూడా యాడ్ అయిపోయింది. ఈడ మార్ట్గా అనమాట ఒక పోర్షన్ అనేది ఇస్తాడు. పోర్షన్ అంటే ఒక చిన్న స్ప్రే బాటిల్ అండి. అది మీ పోకీమాన్ యొక్క 20 హెచ్పిని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో నౌ ఇంకా వెళ్ళిపోదాం. పెరిడియన్ సిటీ. ఇది ఫస్ట్ సిటీ అండి. ఇదిగోండి మన పిడ్జి యొక్క హెల్త్ రెడ్లో ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తే మళ్ళీ 2 గ్రీన్ అయిపోతాయి అన్నమాట. We hope to see you again.
సో మనం లెఫ్ట్ సైడ్ అనేది వెళ్తాం, ఎందుకంటే కొత్త పోకీమాన్స్ అనేవి మనకి ఈ గడ్డిలో దొరికే అవకాశం ఉంది. అటు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మన డ్రైవర్ అనేవాడు అటు నుంచి ఒక కొత్త టీం వేసుకొని వస్తాడు. ఇక్కడ మీరు కొన్ని అంటే మీరు ఇదివరకు చూడలేనివన్నీ కూడా ఇందులో కొన్ని ఉంటాయి, ఒక 2-3 కొత్తవి ఉంటాయి. మన ఎదురు జిమ్ కదా, జిమ్కి ట్రైన్ అవ్వాలంటే కొన్ని మంచి పోకీమాన్లు కావాలి కదా. సో మనం పట్టుకోవడానికి ఈ గడ్డిలోకి వచ్చామన్నమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో అటు వెళ్ళకండి, నేను చూపించాను కదా దారి, అటైతే వెళ్ళకండి. టైల్ వైప్ డిఫెన్స్ చెప్పా కదా మీకు ఇందాక టైల్ వైప్ గురించి. ఎంబర్ అయితే ఇదే ఎంబరు ఒక గ్రాస్ టైప్ మూవ్స్ మీద వేసుంటే దెబ్బకి అది 1 షాట్ అయిపోయేది. ఇదిగోండి నా పోకేడెక్స్లో చూడండి, పోకేడెక్స్ న్యూమరికల్ మోడ్, గ్రాస్ ల్యాండ్, ఫారెస్ట్, వాటర్ టైప్ పోకీమాన్, మౌంటైన్ పోకీమాన్, ఇవన్నీ మీకు పోకీమాన్ కేటగిరీస్ బట్టి ఉంటాయి. చూడండి అది పోకేడెక్స్ యొక్క నంబర్ అనమాట. చార్మాండర్ ఇదిగోండి, పక్క స్క్రోల్ చేస్తే మన హైట్, దాని హైట్, దాని వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్లేండి. కొన్ని మూవ్స్ వెయిట్ ద్వారానే పనికి వస్తాయి. దాని టైపు మనతో పోలిస్తే దాని హైటు, అది ఏరియా అన్నాను. ఎందుకంటే స్టార్టర్స్ అనేవి మీకు ఆ ప్రొఫెసర్ ఇవ్వటమే తప్పితే మీకు ఎక్కడా దొరకవు. ఇదిగోండి స్కోటల్ ఫర్ ఎగ్జాంపుల్ మా రైవల్ దగ్గర ఉంది కదా, క్వశ్చన్ మార్కులు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం పట్టుకోవాలా, చూస్తే దాని పిక్కే రిజిస్టర్ అవుతుంది, దాని మొత్తం డేటా రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనం పిజ్జిని పట్టుకున్నాం కదా, దాని ఇది వచ్చింది టైనీ బర్డ్ పోకీమాన్, హైట్, దాని వెయిట్, డేటా మనం చూసాం కానీ పట్టుకోవాలా. సో క్వశ్చన్ మార్క్. అలాగే మనం ప్రస్తుతానికి చూసిన ఈ 3 కదా. ఇదిగోండి పక్కన స్క్రోల్ చేస్తే పిజ్జిని, అది మనతో పోలిస్తే దాని హైట్. ఇది రెడ్ అనే మార్కల్ ఏరియా కనిపిస్తున్నాయి కదా, అక్కడ దీని నెక్స్ట్ ఉంటుంది అనమాట. మీకు టౌన్ మ్యాప్ తీసుకోమని చెప్పా కదా, ఇందుకే యూజ్ అవుద్ది. ఏ పోకీమాన్ని చూసి ఎక్కడ ఎతకాలా అవన్నీ చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఇక్కడ మనం ఒక కొత్త పార్ట్నర్ కోసం వచ్చాం, ఎందుకంటే మనం నెక్స్ట్ జిమ్ లీడర్ని కొట్టాలంటే కొంచెం మంచి యూనిక్ పోకీమాన్ కావాలి. మీకు ఆల్రెడీ ముందే చెప్పాగా, ఫస్ట్ జిమ్ లీడర్ రాక్ టైప్ అని. ఆ రాక్ టైప్ని కౌంటర్ చేసే వాటర్ టైపు, గ్రాస్ టైపు మా దగ్గర లేదు. సో ఇంకొక ఆల్టర్నేట్ ఏంటంటే రాక్ టైప్కి ఫైటింగ్ టైపు. సో ఆ ఫైటింగ్ టైప్ కోసం మనం వచ్చామన్నమాట ఇక్కడికి, దానికోసం వెతుకుతున్నాం. హియర్ ఇట్ ఈస్ మ్యాన్కి. ఇది ఫైటింగ్ టైప్ పోకీమాన్ అనమాట. రాక్ టైప్కి ఫైటింగ్ టైప్ అంటే భయం. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫైటింగ్ టైప్ మూవ్స్ అనేవి రాక్ టైప్ మీద కొడితే అది సూపర్ ఎఫెక్టివ్ అనమాట. ఇది 10 డ్యామేజ్ ఉన్నా సరే దానికి కొడితే 20 డ్యామేజ్ అవుతాయి. సో ఈ ఛాన్స్ని మనం వదులుకోకుండా దీన్ని అయితే పట్టుకోవాలి. ఎంబరేసా తట్టుకుంది. లీర్ కూడా అంతేనండి, డిఫెన్స్ ఫెయిల్ చేస్తుంది. అది కూడా టైలీ ప్లాంట్దే. బ్యాగ్, పోకేబాల్. మళ్ళీ ఇంకొకటండి, పోకీబాల్స్ ఉన్నాయి కదా అని దేని పడితే దాన్ని పట్టుకుందాం అంటే కుదరదు. మీ ఎదురు ట్రైనర్స్ దగ్గర అనేది మీరు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ వైల్డ్ పోకీమాన్ అనేదే పట్టుకోవాలి మీరు. వైల్డ్ అంటే గడ్డిలో తిరిగి దొరికేవే పట్టుకోవాలి. ఇప్పుడు మీ రైవల్ ఆడి స్కొట్టలో పంపిస్తాడు, మీరు దాన్ని పోకీబాల్ క్యాచ్ చేయాలనుకోవడం తప్పు అవడం. ఇదిగోండి ఇప్పుడు మన టీంలోకి మ్యాన్కీ వచ్చేసింది. కింద చూసారా, మ్యాన్కీ కూడా యాడ్ అయింది. మ్యాన్కీ దీని స్టాట్స్ చూద్దాం ఒకసారి. మ్యాన్కీ వైటల్ స్పిరిట్ అంటే ఇది స్లీప్ అవ్వదు అనమాట. ఇది స్క్రాచ్ లేరు, దీనికి కూడా నార్మల్ మూవ్సే ఉన్నాయి. సో దీన్ని మనం లెవెలప్ అయ్యే కొద్దీ దీనికి ఫైటింగ్ టైప్ మూవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు చెప్పాను కదా దారి, అటు మాత్రం అప్పుడే వెళ్ళకండి. ఇప్పుడు ఎలాగో చూసాం కదా, మన మ్యాన్కీ హెల్త్ రెడ్లో ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ పోకీమాన్ సెంటర్కి వెళ్ళి దాని హెల్త్ని గ్రీన్లోకి పెట్టేస్తున్నాం.
Thank you for waiting. We restored your Pokemon to full health. We hope to see you again. Chalo. ఈ మొసలోడు ఏంటంటే మనకి పోకీమాన్స్ని అట్లా పట్టుకోవాలి అనేది చూపిస్తాడనమాట. ఆల్రెడీ నేను మీకు చూపించేశాను, బట్ గేమ్ ప్లే లేకుండా కొత్తగా వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళకి కాస్త కన్ఫ్యూజింగ్గా అవ్వుండొచ్చు. ఆడు మొత్తం చూపిస్తాడు ఈ ముసలోడు. పోకీబాల్ మీరేం ఆడక్కర్లేదు, ఆడ జస్ట్ స్క్రీన్ ఐడియల్గా ఉంచితే ఆడే చూపిస్తాడు అలా పట్టుకోవాలి. Over Fasak. Vidal was caught. కీ పాకెట్స్ చెప్పాను కదా మీకు ఇందా, కీ పాకెట్స్ అని. సో మీకు ఇంకొక మనం చూడండి, మాటలో మీకు చెప్పే కదా కొత్తగా కొనడానికి ఉంటాయి నెక్స్ట్ టైం అని వచ్చాం. పోకీబాల్స్ అనేవి మనం కొనుక్కోవాలండి, దొరకవు ఎక్కడ, ఎవడబడతాడు ఎవడు, ప్రతిసారి ఎవరు కదా, మనం కొనుక్కోవాలన్నమాట. మనీ అనేవి మీకు బ్యాట్లు గెలిస్తే మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు దానికి. నో పోకీబాల్ పదా. చలో, ఆల్ సెట్ ఫర్ న్యూ అడ్వెంచర్. ఇంకొక మెయిన్ విషయం, ఇది జిమ్ అంటే ఇది జిమ్మే, కానీ మీకు ఇందులో లీడర్ అనేవాడు ఉండడు. ఎందుకు ఉండడో మీకు రాను వచ్చే గేమ్ ప్లేలో తెలుస్తుంది. ఒక మంచి ట్విస్ట్ కూడా ఉంటుందండి, స్టే ట్యూన్. సో హెడింగ్ అప్, మనం కొత్త ఏరియాకి వచ్చేసాం. ఇదే వెరిడియన్ ఫారెస్ట్. ఇందులో బగ్స్, పిడ్జీస్, మీ ఫేవరెట్ పికాచు కూడా ఉంటుంది. రాను ఇక వచ్చే గేమ్ ప్లేలో మీకు చూపిస్తానన్నమాట. సో స్టే ట్యూన్డ్ గైస్. మరి ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే కాదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్, డోంట్ మిస్ మై